అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారు రచించిన మమకారానిదే గెలుపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్న అభిలాష్ భార్య పిలుపుతో లోపల నుంచి హడావిడిగా బయటకొచ్చాడు. ఏంటే, మనం మొన్న మధ్య అప్లై చేసిన గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఓకే అయి వీసా మంజూరైందా? ఆశగా బయటకొస్తూ తనకు తోచింది చెప్పాడు అభిలాష్. ఏమోనండి, మీరు సంతకం చేసి తీసుకోండి అని చెప్పి భార్య అభినేత్రి లోపలికి వెళ్ళిపోయింది. సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకొని ఒక్కసారిగా హతాశుడైపోయాడు అభిలాష్. ఆఫీస్కెళ్ళటానికి తయారైన అతను టెలిగ్రామ్లోని సందేశాన్ని చూసి ఏం చేయాలో తెలియక అక్కడే కూలబడ్డాడు. భర్తతో పాటు తను కూడా ఆఫీస్కి బయలుదేరే హడావిడిలో ఉన్న అభినేత్రి భర్త ఎంతసేపటికి రాకపోవటంతో ఏం జరిగిందో అంటూ భర్త దగ్గరకు పరుగుతీసింది. ఏంటండి అలా అయిపోయారు? అమెరికన్ కాన్సులేట్ నుండి కాదా టెలిగ్రాము అని అడిగింది అభినేత్రి. అవును. అయితే ఎందుకండి అంత హైరానా? అసలు విషయం తెలియక మామూలుగా అడిగేసింది భర్తని అభి. అసలు సంగతి తెలిస్తే నీవలానో తెలుసా? నాలో సగమైన నీవు నాకు కలిగిన బాధేంటో కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఆవేదనగా అన్నాడు అభిలాష్. ఏంటండి, మీలో మీరే సనుక్కుంటున్నారు? మీరీ మధ్య చాలా మారిపోయారు అంటూ కాస్త అలిగింది అభి. అది కాదే, నేను మారిపోవటం కాదు. ఈ టెలిగ్రామ్ చదివితే నీ ముఖం నల్లగా మారిపోతుంది తెలుసా అన్నాడు అభిలాష్. ఏంటండి, తెలుగు టీవీ సీరియల్స్ డైలాగ్స్ చెప్తున్నారు అంటూ లోపలి నుంచి వచ్చి భర్త పక్కన ఆసీనురాలైంది. మీ గ్రీన్ కార్డు కోసం మీరు పంపిన అభ్యర్థనని తిరస్కరిస్తున్నాము. మిగిలిన వివరాల కోసం వెంటనే అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ని సంప్రదించండి అని ఉంది ఆ టెలిగ్రామ్లో. అది చదివి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయినంత పనైంది ఆమెకి. తాము అప్లై చేసిన వీసా అప్లికేషన్ని ఎందుకు తిరస్కరించారో ఆమెకి అర్థం కాలేదు. ఆ తర్వాతి రోజు అమెరికన్ కాన్సులేట్కి వెళ్లి కారణం తెలుసుకోవాలని అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేశారు. వారం తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం. ఒక్కసారి మా కార్యాలయంలోని ప్రజా సంబంధాల అధికారిని సంప్రదించండి అని మరో టెలిగ్రామ్ వచ్చింది. అసలు విషయం తెలుసుకోవాలని భార్యాభర్తలిద్దరికీ ఎంతో ఆత్రంగా ఉంది. వీసా అప్లికేషన్ పూరించేటప్పుడు ఏవైనా పొరపాట్లు చేశామా అని ఆలోచించసాగారు. వారి ఆలోచన ఎంతకీ తెగలేదు. ఇక చేసేదేమీ లేక పిఆర్ఓ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశాడు అభిలాష్. వారికి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు రానే వచ్చింది. ఇద్దరు కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ వారికి తమ గురించి చెప్పి పిఆర్ఓని కలవాలని అపాయింట్మెంట్ సంగతి వివరించారు. వారిని లోనికి వెళ్లడానికి అనుమతించి అధికారి ఛాంబర్కి దారి చూపించాడు సెక్యూరిటీ అధికారి. ఇద్దరూ ఎడతెరగని ఆలోచనలతో అధికారిని కలిశారు. సార్, మా వీసా అప్లికేషన్ని ఎందుకు పొడిగించలేదు? మేమేమన్నా పొరపాటు చేశామా? టెన్షన్గా అడిగాడు అధికారిని అభిలాష్. అలాంటిదేమీ లేదు. మీరు అమెరికన్ ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలోనే అప్లై చేశారు. అయితే ఎందుకు ఈ వీసా అప్లికేషన్ రిజెక్ట్ చేశారో మాకు కూడా తెలియటం లేదు. మీకు మరింత సమాచారం కావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే అన్నాడు ఆయన. మళ్లీ పిడుగు మీద పడినట్లుగా అయింది. పిఆర్ఓని కలిస్తే తమ సమస్య కొలిక్కి వస్తుందని భావించిన వారికి మళ్లీ సమస్య మొదటికి రావటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు. తమ వీసా పొడిగిస్తే ఇక్కడే సెటిల్ అయిపోదామని భావిస్తే ఇలా చుక్కెదురైందేంటని వారు బాధపడుతున్నారు. ఏమండి, ఎందుకలా ఉన్నారు? అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారా? వాడు వస్తానని చెప్పాడు కదా అంది భర్తని ఓదారుస్తూ అభిలాష్ తల్లి అన్నపూర్ణమ్మ. నీవు బాగానే ఓదార్చుతున్నావు నన్ను, కాని నీకు మాత్రం లేదా వాడిని చూడాలని? ఎప్పుడో పీజీ పూర్తయ్యాక కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేయడానికని అమెరికా వెళ్లిన కొడుకు 4 ఏళ్లైనా తిరిగి రాలేదు. అదిగో వస్తున్నాను, ఇదిగో వస్తున్నానని చెప్పటం తప్ప ఏనాడు రాలేదు. వాడు ఎక్కువ ఇష్టమైన పండుగైనా సంక్రాంతికైనా వస్తాడని ఎదురు చూస్తున్నాము. అయినా రావటం లేదు. ఇక మనల్ని పట్టించుకుంటాడంటావా? మనం ఇక్కడ ఉన్నామని వాడికి అసలు గుర్తుందా? పెళ్లి చేసుకుని కొత్త పెళ్లాంతో వెళ్లిన వాడికి మనం గుర్తుండకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
కొడుకుపైన ఆక్రోశం వెళ్లగక్కాడు అభిలాష్ తండ్రి పాండురంగారావు. భర్త సంగతి తెలిసిన ఇల్లాలు కనుక ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే పాండురంగారావు గారికి నచ్చటం లేదు. కొడుకు గురించి ఎంత నెగటివ్గా మాట్లాడినా ఆమె ఏమాత్రం స్పందించదు. కొడుకుని మాత్రం ఏమీ అనదు. మనసులోనే బాధపడుతుంది తప్ప కొడుకుని తిట్టడం ఆమెకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మాతృదేశం రావాలని, తన తల్లిదండ్రుల్ని చూడాలని వాడికెప్పుడూ అనిపిస్తే అప్పుడు వస్తాడని ఆమె నమ్మకం. అయితే ఆ విషయంలో పాండురంగారావు గారు మాత్రం తన కొడుకుని ఎలాగైనా ఇండియా రప్పించాలని తెలిసిన వారితో ఎప్పుడూ సంప్రదిస్తూనే ఉన్నాడు. అలా సంప్రదించిన పిమ్మట ఆయన మిత్రుడు కొడుకొకడు ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహానే ఆయన అనుసరించాడు. అంతే, ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ తిరస్కారం గురించి తెలిసిన వారిని సంప్రదిస్తూనే ఉన్నారు. ఇక అదీ పని కాదు, ఇదీ పని కాదని ఆలోచించి మళ్లీ అమెరికన్ కాన్సులేట్కి వెళ్లి ఆ పిఆర్ఓని కలిశారు. ఇక ఆయన అసలు సంగతి బయటపెట్టక తప్పలేదు. చూడండి అభిలాష్ గారు, సాధారణంగా మా దేశంలో శాశ్వత నివాసం ఉందామనుకునే వారి గురించి మేం క్షుణ్ణంగా పరిశీలించాకనే గ్రీన్ కార్డ్ని మంజూరు చేస్తాము. ఈ క్రమంలో మీ గురించి ఎంక్వైరీ చేసే టైంలో మా అధ్యక్షుని పేరున వచ్చిన ఓ ఉత్తరం మా నిబంధనల్ని మార్చేసింది. అంతే, ఆ ఉత్తరంలోని అంశాల్ని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం కారణంగానే మీ గ్రీన్ కార్డుని తిరస్కరించాము అని చెప్పాడు పిఆర్ఓ. ఆ ఉత్తరం ఏంటో, ఎందుకు తిరస్కరించారో అర్థం కాలేదు ఆ దంపతులకు. మళ్లీ అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నం చేశారు. అసలు సంగతి చెప్పేదాకా మీరు నన్ను వదిలిపెట్టేలా లేరు. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం అమెరికాకి వచ్చే పిల్లలు ఇక తమ స్వదేశాలకు రాకుండా అక్కడే సెటిల్ అయిపోవటం వల్ల వృద్ధాప్యంలో తమకు ఆసరా ఉండటం లేదని, వారి మీద ఆశలు పెట్టుకున్న తాము పండుటాకులమే రాలిపోతున్నామని ఓ వృద్ధ జంట రాసిన ఉత్తరం అది. ఇక నుంచి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు తమ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల పరస్పర అంగీకారం తీసుకునేలా చర్యలు తీసుకుంటే తమలాంటి తల్లిదండ్రులకు స్వాంతన చేకూరుతుందని ఈ విషయాన్ని పరిశీలించమని రాశారు. వారి లేఖ మా అధ్యక్షుడి మనసుని కదిలించింది. అంతే, క్షణాల్లో కొత్త నిబంధన ఒకటి రంగం మీదకి వచ్చింది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్తో పాటు తల్లిదండ్రుల అంగీకార పత్రం కూడా తప్పనిసరి చేశాము. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే మీరు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. మీ దరఖాస్తుని మేము తిరస్కరించాము. కాబట్టి మీరు ఆ నిబంధనని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి అంటూ వివరించాడు అమెరికన్ కాన్సులేట్ పిఆర్ఓ. ఆయన చెప్పింది విని తల్లిదండ్రుల్ని కలవాలని నిర్ణయించుకున్నాడు అభిలాష్. అంతేకాదు, తనతో పాటు తన భార్యని, పిల్లల్ని కూడా ఇండియాకి తీసుకురావాలని, కొన్నాళ్లు ఇక్కడ సరదాగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రుల్ని ఒప్పించైనా వారి సంపూర్ణ అంగీకార పత్రాన్ని పొందొచ్చునని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడూ ఊరికి వస్తున్నానని చెప్పి వారిని ఊరించటం తప్ప ఎన్నడూ వెళ్లిన పాపాన పోని అతను ఇప్పుడు నిజంగా వస్తున్నానని, ఫలానా రోజు ఫ్లైట్లో వస్తున్నట్టు ఉత్తరం రాశాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ ఉత్తరం గురించి ఆలోచిస్తున్నాడు అభిలాష్. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇండియా ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగింది అభినేత్రి. త్వరలో, కాని నేనొక్కడనే కాదు, నువ్వు పిల్లలు కూడా అన్నాడు. ఆమెకి తెలియకుండా తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. వచ్చే ఆగస్టులోనే మన ప్రయాణం. మన వీసా గడువు అక్టోబర్తో ముగుస్తుంది. ఈలోపే మనం ప్రయత్నాలు చేయాలి అన్నాడు అభి. అలాగే అంది అభినేత్రి. ఆ ఉత్తరం రాసింది తన తల్లిదండ్రులే అని అతనికి ఏమాత్రం తెలీదు. ఏంట్రా పాండు, ఇంత ఆనందంగా ఉన్నావు? నాక్కూడా చెబితే నేను సంతోషిస్తాగా అన్నాడు పాండురంగారావు బాల్యమిత్రుడు కుటుంబరావు. ఏం లేదులే, మా అబ్బాయి కోడలు వస్తున్నారు. చాలా కాలం నుంచి వారి కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను కదా. వారి రాక నాకు ఎంతటి ఆనందాన్నిస్తుందో నీకు తెలుసు కదా అన్నాడు ఆయన. అది కాదురా, నాకు అర్థం కావటం లేదు. ఇంతకాలం రానివాడు ఇప్పుడొస్తున్నాడంటే నాకు నమ్మశక్యంగా లేదు. నిజంగా వస్తాడంటావా? సందేహం వెలుబుచ్చాడు కుటుంబరావు. ఎందుకంటే అమెరికా వెళ్లిన 10 ఏళ్ల నుంచి పాండురంగారావు కొడుకు కోడలు అదిగో వస్తున్నాము, ఇదిగో వస్తున్నాం అంటూనే ఉన్నారు.
ఇక్కడికొచ్చిన పాపాన పోలేదు. అందుకే అతనికి వారు వస్తారన్న నమ్మకం కుదరటం లేదు. ఆ సందేహాన్నే మిత్రుని ముందు వెలిబుచ్చాడు. నిజమేరా, ముందు నేను కూడా నమ్మలేదు. వాడి నుంచి వచ్చిన ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. వచ్చేవారమే వాడు వస్తున్నాడు. కాని వాడికి వాడుగా రావటం లేదు. వాడి రాక వెనుక పెద్ద కథే ఉంది. ఎప్పుడూ ఉత్తరం రాయనివాడు ఆ వివరాలన్నీ తెలియజేస్తూ చాంతాడంత ఉత్తరం రాశాడు. ఏది ఏమైనప్పటికీ వాడొస్తున్నాడు. అదే 10,000. ఏంటా కథ? నీకేమైనా చెప్పాడా? నేను వాడి రాక కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఇందుకు కారణం. వాడెలాగైనా ఇక్కడికి తప్పకుండా రావాలని నేను ఆ పథకం వేశాను. అది సక్సెస్ అయింది అని సగం అర్థమయ్యి అర్థమవ్వకుండా చెప్పాడు పాండురంగారావు ఆనందాతిశయంతో. నీవు చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు. ప్రయత్నం అంటున్నావు, పథకం అంటున్నావు. ఏంటో కాస్త అర్థమయ్యేలా చెప్పరా బాబు అంటూ విసుక్కున్నాడు కుటుంబరావు. బాల్యమిత్రుడికి తను చేసింది, ఆ తర్వాత చకచకా జరిగిన పరిణామాల గురించి క్లుప్తంగా చెప్పాడు పాండురంగారావు. అంతేకాదు, ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుక్కి చెప్పొద్దని మాట తీసుకున్నాడు మిత్రుడి నుండి. తను రాసిన ఉత్తరం తనకే కాదు, తనలా కొడుకు కోసం పరితపించే తల్లిదండ్రులకి గొప్ప మేలు చేసినందుకు ఎంతో సంతోషించాడు. డాలర్ల వేటలో పడి మమకారాన్ని, ఆదరణని వారు మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. సుదీర్ఘ కాలం తర్వాత తన ఇంటికొస్తున్న కొడుకు కోడల్ని తనివి తీరా చూడాలని, మనవళ్లతో ఆడుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు. తన కొడుకు రాక కోసం తను, తన భార్య ఎంతగా పరితపించామో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో అవన్నీ కొడుకు రాకతో మర్చిపోవాలి అనుకున్నాడు. ఆ మధురక్షణాలు అందరి తల్లిదండ్రులకి ఉండాలని ఆయన కలలు కంటున్నాడు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు తలుచుకోవాలి గాని పాండురంగారావు లాంటి వారి కోరిక తీర్చటం అసాధ్యమేమీ కాదు. వాళ్లు తమ నుంచి సంపూర్ణ అంగీకారం తీసుకొని మళ్లీ అమెరికా వెళ్లిపోయినా పర్వాలేదు. కాని వారు వస్తున్నందుకు ఆయనకి ఎంత సంతోషంగా ఉంది. పాండురంగారావు చిరు ప్రయత్నం డాలర్ల వ్యామోహం కంటే మమకారం విలువైనదని తేటతెల్లం చేసింది. ఈ కథగంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.